ప్రస్తుతం నేనైతే ప్రకాశం జిల్లా తంగిరాల గ్రామంలో అయితే ఉన్నాను. అయితే ఈ గ్రామంలో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఫేజ్ 5లో భాగంగా మొత్తం 300కి పైగా ఎకరాల విస్తీర్ణంలో అయితే ఎర్రచందనం ఫామ్ ల్యాండింగ్ అయితే చేస్తుంది. అయితే దీని గురించి మరింత సమాచారాన్ని సురేన్ బాబు గారు ఉన్నారు, కంపెనీ సీనియర్ డైరెక్టర్. ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అంటే ఈ వెంచర్ ఎప్పుడు వేశారు? అసలు ఇప్పటి వరకు ఏమన్నా మొత్తం సేల్ అయిపోయినాయి, ఇంకా ఏమన్నా పెండింగ్ ఉందా? అసలు ఈ నవ్యసాయి ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలి, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మీరేం చెప్తారు? నమస్తే అండి. నా పేరు సురేన్ బాబు అండి, సీనియర్ డైరెక్టర్ని నవ్యసాయి ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అవి చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు మనం ఉన్న వెంచర్ వచ్చేసి 365 ఎకరాల వెంచరు. ఫామ్ ల్యాండ్ హిస్టరీలోనే అతి పెద్ద వెంచర్ అనమాట, రెడ్ శాండిల్ వెంచర్ అనమాట. ఇది తంగిరాల గ్రామంలో ఉన్నాము. నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారి ఫేజ్ 5 వెంచర్ అండి ఇది. ఇప్పుడు ఫేజ్ 17 నడుస్తుంది, మా బుకింగ్స్ అయిపోయినాయి. ఫేజ్ 18 స్టార్ట్ అయిపోతుంది. ఇది 2 సంవత్సరాల క్రితం 2022-23లో ఈ వెంచరు అప్పుడే సేల్ చేసేసాము. ఈ 2 సంవత్సరాల్లోనే మీరు గ్రోత్ చూడొచ్చు, మొక్కల గ్రోత్. ఎందుకంటే మనం ఇన్ని కిలోమీటర్స్ ఇంత దూరం వచ్చి మనం వెంచర్స్ వేస్తున్నాము. దానికి కారణం మెయిన్ ఏంటంటే, ఎక్కడైతే ఎర్రచందనం సాగు అవుతుందో ఆ సాయిల్ని ఐడెంటిఫై చేసి ఆ సాయిల్ టెస్టింగ్ రిపోర్టులు తీసుకుని ఇక్కడ ఎర్రచందనం సాగు అవుతుంది అని నిర్ధారించుకున్న తర్వాత మనం ఈ డెవలప్మెంట్స్ అనేవి చేస్తామండి. ఈ డెవలప్మెంట్స్లో కూడా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎక్కడ డెవలప్మెంట్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. ఎలా వాటర్ రిజర్వాయర్ కానీ జనరల్గా మీరు చూడొచ్చు, ఎకరం 32 లక్షలకు అమ్ముతున్నాము, మధ్యలో 3.5 ఎకరాల్లో వాటర్ రిజర్వాయర్ వేసాము. అంటే అక్కడ కాస్ట్ గురించి మేము ఆలోచించలేదు. కస్టమర్కి రేపు ఫ్యూచర్లో, ఇప్పుడేమో వాటర్ రిసోర్స్ కింద వాడుతున్నాం, రేపు ఫ్యూచర్లో ఏమైనా రిసార్ట్ కింద డెవలప్ చేసినప్పుడు ఇది దేనికైనా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే, ఇలా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మనం డెవలప్మెంట్ అనేది చేస్తున్నాము. ప్రతి 10 అడుగులకి ఒక మొక్క ప్లాంటేషన్ చేస్తాము. యూనిట్ హాఫ్ ఏకర్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట. కస్టమర్ వచ్చి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీని బట్టి ఫామ్ యూనిట్ కొనుక్కుంటాడు. స్పాట్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. 3 నెలల్లో పడ్డదాని పాస్బుక్ వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫామ్ ల్యాండ్ హిస్టరీలో 12 సంవత్సరాలు మెయింటెనెన్స్ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేసే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్. కస్టమర్ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రతిరోజు వచ్చి చూసుకోడు, వాళ్ళ మానిటర్ చేసుకోవడానికి 24/7 సీసీ కెమెరాలు యాక్సెస్ ఇస్తున్నాము. భారతదేశంలోనే మొట్టమొదటి జియో ఫెన్స్డ్ ఫామ్ ల్యాండ్ అండి ఇది. కాబట్టి ఇది మొత్తం అంతా కూడా శాటిలైట్తో వాళ్ళ హద్దులంతా కూడా సెక్యూర్ చేస్తున్నాము. ఈ డెవలప్మెంట్స్ పరంగా ఎలాంటి కాంప్రమైజేషన్ లేకుండా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి కస్టమర్ 5 సంవత్సరాల నుంచి మనని గమనిస్తున్నాడు, రిపీట్ కస్టమర్ అవుతున్నారు. ఈ రోజున నవ్యసాయి ప్రాజెక్ట్స్ వెంచర్ ఎక్కడ స్టార్ట్ అయినా ప్రీ బుకింగ్లోనే వెంచర్ క్లోజ్ అయ్యే పరిస్థితి అనమాట. కాబట్టి జనాల యొక్క నమ్మకాన్ని ఏదైతే చెప్తున్నామో దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈ వెంచర్స్ అయ్యి డెవలప్ చేయగలుగుతాం. అంటే ప్రతి ఎవరైతే ల్యాండ్ కొనుక్కున్నారో వాళ్ళ యొక్క ల్యాండ్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో చూసుకోవచ్చని ఒక అవకాశాన్ని అయితే మీరు కల్పించారు. ఖచ్చితంగా. మరి మొత్తం కూడా ఇక్కడ ఎక్కడ కూడా నాకైతే సీసీ కెమెరా కనిపిస్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. దాని గురించి క్లారిటీ ఇవ్వాలంటే మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ప్రతి నూకన్న కార్నర్లో సీసీ కెమెరాలు యాక్సెస్ ఇస్తున్నాము. ఇప్పుడు మనం ఏదైతే ఎక్కడైతే నుంచున్నామో ఇదంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంది. ఒకసారి మీరు ఆ పైన చూడొచ్చు. ఇదిగోండి సార్, సీసీ కెమెరా చూపించండి. మనం ఇక్కడ కస్టమరు ఆ సీసీ క్యామ్ తిరుగుతాను చూడండి. కస్టమరు వాళ్ళ మొబైల్లో నుంచి క్యామ్ని తిప్పుకుని కూడా చూసుకునే విధంగా ఆ సీసీ కెమెరాలు అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సోలార్తో పవర్తో సంబంధం లేకుండా సోలార్ ప్యానెల్స్ని దాంట్లో ఇంటిగ్రేట్ చేశాము. అంటే 24/7 పవర్ ఉన్నా లేకపోయినా పవర్తో సంబంధం లేకుండా పర్యవేక్షించుకోవచ్చు. అలాగే జియో ఫెన్సింగ్ అండి, శాటిలైట్ ఫెన్సింగ్ ఇస్తున్నాము. కాబట్టి మన హద్దులు ఏమైనా రాళ్ళు లేచిపోయినా కూడా కస్టమర్ కంగారు పడాల్సిన అవసరం లేదు. శాటిలైట్లో మీకు మీ మొబైల్లో దాని హద్దులు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏంటి అనేది మనం మానిటర్ చేసుకునే విధంగా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కస్టమర్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే విధంగా మనం డెవలప్ చేసి విజిబిలిటీ కస్టమర్ యొక్క దృష్టితోనే అన్నీ జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. మన ఇంట్లో కూర్చున్నా సరే మన మొబైల్ ఫోన్ ఆన్ చేసుకుంటే అన్నీ కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సార్, ఈ మొక్క యొక్క ఏజ్ ఎంత ఉంటుంది సార్? అంటే ఇది ఎప్పుడు వేశారు? అంటే అవి చూస్తేనేమో చాలా చిన్నగా ఉన్నాయి, ఇదేమో చాలా హెవీగా ఉంది. ఇది ఎప్పుడు వేశారు, అవి ఎప్పుడు వేశారు? ఫ్రెండ్స్, ఈ చెట్టు వచ్చేసి ఎర్రచందనం చెట్టు అండి, రెడ్ శాండిల్ ట్రీ అంటారు దీన్ని. శాంతాలియన్ స్పిరోకాల్పస్ అనేది దీని టెక్నికల్ నేమ్ అనమాట. హిందీలో లాల్ చందన్ అంటారు, రక్త చందనం అంటారు తెలుగులో. ఈ చెట్టు వచ్చేసి 2010లో
రైతు వేసుకున్నాడండి. మన వెంచరు 2022లో స్టార్ట్ అయింది మన వెంచరు. అప్పటికే ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసే టైంకి రైతు ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టుకుని ఇక్కడ ఒక 5-6 చెట్లు వేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ వెంచర్లో చెట్లు పెరగటానికి సాక్ష్యం ఇక్కడ లైవ్ సాక్ష్యం ఉంది. ఇక్కడ ఆల్రెడీ 2010లో 10 సంవత్సరాల్లోనే దగ్గరగా ఇది చెట్టు యొక్క గ్రోత్ చూడొచ్చు. ఆల్రెడీ హార్డ్వుడ్ కూడా ఫామ్ అయింది. మీరు చూడొచ్చు, దీన్ని హార్డ్వుడ్ అంటారు. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి ఉన్నదన్నమాట. ఈ ఫస్ట్ బార్క్ ఉంటుంది పైన, ఆ లోపల వైట్ లేయరు, ఆ తర్వాత ఈ హార్డ్వుడ్. ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాం మీకు హార్డ్వుడ్ అనేది. ఆ ఫార్మేషన్ ఇదంతా కూడా రెడ్ కింద మారిపోతుందండి. ఇది కూడా మారిపోతుంది. కాబట్టి ఇది ప్రొడక్షన్కి రెడీ అయిందంటే బార్క్, వైట్ లేయర్ అండ్ హార్డ్వుడ్ అండి. ఆ హార్డ్వుడ్ ఫామ్ అయింది అంటే ఇట్ ఈస్ రెడీ ఫర్ ప్రొడక్షన్ అన్నమాట. అది దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇది 12 సంవత్సరాల చెట్టు అండి. ఇది దీనికి 12 ఏళ్ళు. 12 సంవత్సరాల చెట్టు అంటే ఇప్పుడు 2010లో వేసాడు అంటున్నారు, ఇప్పుడు 25 నడుస్తుంది. 2010-11లో వేశారు. రైతు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనం లేము ఇక్కడ. 2010-11లో వేసామని చెప్పారు. కాకపోతే దీనికి ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది లేదండి. బ్రాంచెస్ అనేది కట్ చేస్తే కనుక చెట్టు చాలా బారు వచ్చేది. రైతుకు తెలియదు. కాబట్టి ఏదో ఈ ఎర్రచందనం చెట్లు వేసుకుంటే మంచి లాభం వస్తుందని చెప్పి ఆ చెట్లు ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. అదే మనం టెక్నికల్గా మనం ఎవరైతే నిపుణుల పర్యవేక్షణలో మనం ప్లాంటేషన్ చేశామో 2 సంవత్సరాల్లోనే దగ్గరగా 15 అడుగుల నుంచి 20 అడుగులు పెరిగిందనమాట. కాబట్టి నిపుణుల సమక్షంలో ఫార్మిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో మనం కల్టివేషన్ అనేది చేస్తాం. కాబట్టి మనం అనుకున్నట్టు ఏదైతే కల్టివేషన్ నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ తీయాలో దానికి సంబంధించిన టెక్నికల్ యాక్సెప్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షించి మనకి సజెస్ట్ చేస్తారు. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఈ గ్రోత్ సాధ్యమవుతుందన్నమాట. థ్యాంక్ యూ.